హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, రీసెంట్గా లాస్ట్ 2 days నుంచి సోషల్ మీడియాలో నీట్ 2024 ఎగ్జామ్ గురించి ఒక ఆర్టికల్ అయితే వైరల్ అవుతుంది. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు, ఇదొక ట్రస్టెడ్ న్యూస్ ఏజెన్సీయే, కానీ వీళ్ళ వెబ్సైట్లో ఒక ఆర్టికల్ పోస్ట్ చేశారు. ఏదైతే నీట్ 2024 ఎగ్జామ్లో చేంజెస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఇందులో ఏంటంటే మనకి ఆల్రెడీ సిలబస్ చేంజ్ అయిందని తెలుసు, అది ఎన్ఎంసీ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. దాని గురించి నో ప్రాబ్లం. అయితే వీళ్ళ ఆర్టికల్లో ఇంకో 2 extra పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. అవేంటంటే కొత్తగా నీట్ 2024 ఎగ్జామ్లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయని, అలాగే టై బ్రేకింగ్ రూల్ కూడా చేంజ్ చేశారు అని. వాళ్ళు కొత్తగా 2 extra పాయింట్స్ కూడా యాడ్ చేశారు. అండ్ చాలామంది నీట్ ఆస్పిరెంట్స్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు, అన్న ఏంటి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ కూడా చదవాలా అని. అసలు దీని గురించి నేను వీడియోనే చేయకూడదు అనుకున్నాను. ఇలా వీడియోస్ చేసి స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే అదర్ యూట్యూబర్స్ దీని గురించి వీడియోస్ చేస్తారో, మనకి తమిళ్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ, ఆల్టర్నేటివ్గా నాకు మెసేజెస్ వస్తున్నాయి, ఏంటి ఎథిక్స్ కూడా చదవాలా అన్నా అని. మీరు ఇవన్నీ పట్టించుకోవద్దండి. సోషల్ మీడియాలో లాస్ట్ మినిట్లో ఒకవేళ లాస్ట్ 3 to 4 months ఉన్నప్పుడు ఇలా చాలా న్యూస్ వస్తాయి, ఇది చేంజ్ అయిందని, అది చేంజ్ అయిందని. ఏఎన్ఐ అనేది ఒక ట్రస్టెడ్ న్యూస్ ఏజెన్సీయే, కానీ వాళ్ళు ఆర్టికల్ ఎందుకు పోస్ట్ చేశారో తెలీదు. మేబీ వాళ్ళకి ఇంటర్నల్గా ఏమన్నా మ్యాటర్ తెలిసి ఉండొచ్చు. తెలిసి అది ఇంకా ఫైనల్ కాకపోవచ్చు. ఫైనల్ అయ్యి బయటకు వస్తే అది మనకి అఫీషియల్ అవుతుంది. ఇలా చాలా వస్తాయి న్యూస్లో, కానీ అఫీషియల్గా రావు. కాబట్టి మీరైతే టెన్షన్ పడకండి. మనం ఏదైతే అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుందో అప్పుడే దాన్ని కన్సిడర్ చేయాలి. అప్ టు నౌ దిస్ ఈజ్ నాట్ అఫీషియల్, అసలు మీరు దీన్ని పట్టించుకోవద్దు. అండ్ రీసెంట్గానే ఎన్ఎంసీ వాళ్ళు సిలబస్ని రిలీజ్ చేశారు, అండ్ డిసెంబర్లో అనుకుంటా. అండ్ ఆ సిలబస్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా మీకు అవసరం లేదు కదా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కనుక ఎథిక్స్ ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే ఆ సిలబస్లోనే వాళ్ళు ఇంక్లూడ్ చేసేవాళ్ళు, కానీ మనకి ఎన్ఎంసీ వాళ్ళు రిలీజ్ చేసిన సిలబస్లో ఎథిక్స్ ఏం లేదు. కేవలం మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే ఉంది. కాబట్టి మీరు టెన్షన్ పడకండి. నీట్ 2024 వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఇంకా ఏం చేంజెస్ ఉండవు అంటే సిలబస్ విషయంలో, ఎందుకంటే ఆల్రెడీ సిలబస్ అనేది వాళ్ళు రీసెంట్గానే రిలీజ్ చేశారు కాబట్టి. ఇలాంటి ఫేక్ న్యూస్ని, ఇది అఫీషియల్గా వచ్చేంత వరకు ఇది ఒక ఫేక్ న్యూసే. ఇలాంటి ఫేక్ న్యూస్ని పట్టించుకోవద్దండి. ఒకవేళ మీకు కనుక ఏమన్నా ఇంకా ఫేక్ న్యూస్ తెలిసి నాకు అడగండి, నేనైతే చెప్తాను అది ఫేకా లేకపోతే జెన్యూన్ అని. మనకి ఏదైతే ఎన్ఎంసీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారో, అలాగే ఎన్టీఏ నీట్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారో అవి మాత్రమే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ టోటల్లీ ఫేక్. అంటిల్ అఫీషియల్ నోటిఫికేషన్ కమ్స్, దీన్ని మీరైతే పట్టించుకోకుండా మీ ప్రిపరేషన్ యథావిధిగా కొనసాగించండి. ఒకవేళ అఫీషియల్ కనుక అప్డేట్ కనుక వస్తే నేనే మీకు వీడియో చేసి చెప్తాను. దీని గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.